దావీదు యెరూషలేములో నిలిచిపోవడము సోమరితనానికి సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, ఈ సోమరితనం అనేది అతన్ని శోధనలోనికి, అటు తరువాత పాపములోనికి, వ్యభిచారములోనికి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడే కావచ్చు, దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడే కావచ్చు. కానీ దావీదులో పాపం ఉన్నప్పుడు దేవుడు దావీదు యొక్క పాపాన్ని చూచి చూడనట్టు విడిచిపెట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిలో ఏదైనా పాపం ఉండినట్లయితే ఆ పాపాన్ని దేవుడు బహిర్గతం చేసి చూపెడతాడు, దిద్దుకోమని. దేవుని నామానికి మహిమ